మజ్లిస్ మద్దతుతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల నియమాలు ఉల్లంఘించి కోట్లాది రూపాయలు పంపిణీ చేశారని ఆరోపించారు. అది అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కొంత ఈ ఎంఐఎం పార్టీ సహకరించుతోటి ఎంఐఎంకి సంబంధించినటువంటి మరి ఆడ మంచి బలం ఉందాలకు. ఎందుకంటే సుమారు 4 లక్షల ఓట్లలో 1,49,000 ఓట్లు వాళ్ళవి ఉన్నాయి, మిగతా ఇతర సామాజిక వర్గాలకు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ దృక్పథంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి విధంగా పూర్తిగా ఆయన రాజకీయమైనటువంటి ప్రయత్నం చేశారు. కానీ అదేవిధంగా కొన్ని కోట్లాది రూపాయలు రెండు పార్టీలు కూడా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయబోతున్నాను. ఎలక్షన్ కమిషన్ అక్కడ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్కి ఏ రకమైనటువంటి సహకారం అందించలేదు. అక్కడ పూర్తిగా దిక్కు పోలింగ్ అవుతుంటే పోలింగ్ బూత్ ముందే పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు పంచినటువంటి పరిస్థితి రెండు పార్టీలు చేశాయి. కాబట్టి ఇది ఏమాత్రం రానున్న రోజుల్లో ఈ రకమైనటువంటి పరిస్థితి లేకుండా అందరూ కూడా మరి ఈ యొక్క సామాజిక సంస్థలు కానీ ఎన్నికల్లో డబ్బుల పంపిణీ పూర్తిగా అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోనే రానున్న రోజుల్లో మేము కూడా ప్రయత్నం చేస్తాం.